ఈ క్రంచీగా చాలా బాగుంటాయి, చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. పప్పులో కానీ సాంబార్లో కానీ ఉట్టి తింటాక కూడా బాగుంటాయి. 9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇప్పుడు మనం మినప్పిండితో వడియాలు చేసుకుందాం. ఈ మినప్పిండి వడియాలు మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక కప్పుడు మినపప్పు తీసుకున్నామండి. 2 సార్లు శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకుందాం. రాత్రంతా నానిందండి మినపప్పు. ఇప్పుడు కూడా 2 సార్లు కడిగి తెచ్చి పెట్టుకున్నాను. ఇది మిక్సీ వేసుకుందాం. చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. ఈ సన్నగా చేసి మిక్సీ వేసుకుందాం. ముందు 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి కూడా వేసుకుందాం. కచ్చాపచ్చాగా వేసుకుందాం. మిక్సీ వేసుకున్నానండి. అల్లం పచ్చిమిర్చి ఇలా కచ్చాపచ్చాగా వేసుకున్నాను. దీంట్లో తీసి పెట్టుకుందాం. ఇది పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పప్పు వేసుకుందాం అండి. ఇది ఇడ్లీ పిండి అంత మెత్తగానే ఉండాలి, గారెల పిండి అంత గట్టిగానే ఉండాలండి. వాటర్ వాడకూడదు. అవసరమైనా కూడా ఒక్కొక్క సుక్క వదలాలి. ఇది మిక్సీ వేసుకుందామండి. మిక్సీ వేసుకున్నానండి. ఇలా వేసుకున్నాను. ఇంత మెత్తగా ఉండాలండి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ వదిలాను దీంట్లో. ఇట్లా వేసుకోవాలండి గట్టిగా. మళ్ళీ ఉప్పు అది కలిపేసరికి కొంచెం పలసన అవుతుంది. ఇలాగే వేసుకోవాలి. గిన్నెలో తీసుకుందాం. మిగతాది కూడా ఇలాగే వేసుకుందామండి. మొత్తం మిక్సీ వేసుకోవటం అయిందండి. అల్లం పచ్చిమిర్చి మిక్సీ వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు పిండిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్ మొత్తం కలిసిపోయేలా కలుపుకుందాం. ఇది కలిసిపోయిందండి. ఇక వడియాలు పట్టుకుందాం. వడియాల పిండి చేతికి తీసుకునే ముందు తడిసేయి చేసుకోవాలండి, లేదంటే చేతికి అంటికిపోతుంది పిండి. ఎప్పటికప్పుడు తడిసేయి చేసుకుంటూ పిండి చేతిలో తీసుకుంటూ వడియం పెట్టుకోవాలి. ఇలాగ చిన్నగా పట్టుకుందాం. వడియాలు పట్టుకోవటం అయిపోయిందండి. ఈ సాయంత్రం దాకా ఎండనిద్దాం. ఈ 2 రోజులు ఎండితే కానీ బాగా ఎండవు. 2 రోజులు ఎండబెట్టుకుందాం. వడియాలు 1 రోజంతా ఎండినాయండి. ఇవి ఒలిసి ఇవాళ కూడా బాగా ఎండేదాకా ఎండబెట్టుకుందాం. ఇలా తీస్తే వచ్చేస్తాయి. ఇట్లా వచ్చేస్తాయి. మొత్తం ఇలాగే ఒలుసుకుందాం. వడియాలు ఒలుసుకోవటం అయిందండి. ఇవాళ కూడా మొత్తం ఎండబెట్టుకుందాం. ఇది చేసినాక 2 రోజులైనా పూర్తిగా బాగా ఎండలో ఎండాలండి. బాగా ఎండితేనే నిలవ ఉంటాయండి. పచ్చి ఉంటే అసలు నిలవ ఉండవు. బాగా ఎండిన తర్వాత మూత గట్టిగా ఉన్న డబ్బాలో పోసి నిలవ ఉంచుకోవచ్చండి. ఎప్పుడైనా మీరు కొంచెం తీసి వేయించుకోవచ్చు. సంవత్సరం పొడుగు ఉంటాయి. ఈ శుభ్రంగా ఎండిపోయినాయండి. 2 రోజులు బాగా ఎండినాయి. ఇక లోపల గుల్లగా వచ్చింది. అవి ఎండిపోయినాయి. ఇప్పుడు వేయించి చూసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చూసుకుందాం. ఒక గుప్పుడు వేయించుకుందాం. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఈ డీప్ ఫ్రై లాగానే చేసుకోవాలండి. మిగిలిన నూనె మళ్ళీ వాడుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత వేసుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఆయిల్ కాగింది, వేసుకుందాం. ఆయిల్ బాగా పొగలు వచ్చేదాకా కాగకూడదండి, లేదంటే వేగా వెయ్యి మాడిపోతాయి బురికి. వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా లైట్ బ్రౌన్ రాగానే తీసేసుకోవాలి. ఇలా వేగితే చాలు. వడియాలు వేయించుకున్నామండి. ఈ క్రంచీగా చాలా బాగుంటాయి, చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. పప్పులో కానీ సాంబార్లో కానీ ఉట్టి తింటాక కూడా బాగుంటాయి. మీరు కూడా చేసి చూడండి.